హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ టమ్మీ. ఈరోజు మనం చాలా యమ్మీగా ఉండే బ్రెడ్ రోల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ముందుగా కడాయిలో 2 స్పూన్ల నూనె యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ జీరా, 2 పచ్చిమిరపకాయలు, గ్రేట్ చేసిన క్యారెట్ ఒకటి, బీట్రూట్ ముక్కలుగా కట్ చేసుకున్నది ఒకటి యాడ్ చేసుకుని దీని అంతటిని కూడా 2 నిమిషాల పాటు వేగనివ్వాలండి. ఇప్పుడు ఇందులో 2-3 స్పూన్లు పచ్చి బఠానీ యాడ్ చేసుకుని మరొక నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జింజర్ పేస్ట్ వేసుకుని మరొక నిమిషం పాటు వేయించాక పసుపు 1/2 టీ స్పూను, ఉప్పు సరిపడినంత వేసుకుని జీరా పౌడరు 1/2 టీ స్పూను, ధనియాల పౌడర్ 1 టీ స్పూను, కారం 1 టీ స్పూను యాడ్ చేసుకుని మసాలా పౌడరు 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. మసాలా తినని వాళ్ళు దీన్ని వేసుకోకపోయినా పర్వాలేదు. దీన్నంతటినీ కూడా 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసి మ్యాష్ చేసుకున్న బంగాళదుంపని ఒకటి వేసుకుని దీన్నంతటినీ కూడా బాగా కలుపుకోవాలండి. మసాలా అంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి, అప్పుడే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మిరియాల పౌడరు 1/2 టీ స్పూన్ వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని 1 నిమిషం పాటు దీన్నంతటినీ కూడా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని దీన్ని చల్లారబెట్టాలండి. అలాగే కడాయిలో వదిలేస్తే కాస్త జిగురుగా వస్తుంది, కాబట్టి ప్లేట్లోకి తీసుకుని దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ ముక్కల్ని తీసుకుని దీన్ని చివర్లో ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా 4 పక్కల కూడా మనం కట్ చేసుకోవాలండి. మిగతా బ్రెడ్ ముక్కల్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిన సైడ్ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని దీన్ని ఒకసారి మిక్సీ పెట్టారంటే బ్రెడ్ క్రమ్స్ మనకి తయారైపోతాయి. చూడండి పౌడర్ ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు మనం చల్లారబెట్టుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోకి ఈ విధంగా తయారు చేసుకుని ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకోవాలండి. మొత్తం మిశ్రమాన్ని అంతటినీ కూడా ఇదే విధంగా మనకి నచ్చిన షేప్లో చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. మీకు కావాలంటే రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు వెడల్పు పాటు ప్లేట్ తీసుకుని అందులో 1/2 కప్పు పాలు, 1/2 కప్పు మంచినీళ్ళు యాడ్ చేసుకుని బ్రెడ్ ముక్కల్ని దీంట్లో ఒకసారి ముంచి ఇప్పుడు ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాక మనకి స్మూత్ బ్రెడ్ తయారవుతుంది. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న రోల్స్ని యాడ్ చేసుకుని ఈ విధంగా చుట్టుకోవాలండి. మనకి ముక్కలుగా వస్తే కనుక మధ్యలో పాలు అద్దుకుంటూ ఈ విధంగా ప్రెస్ చేసుకున్నారంటే చాలా ఈజీగా అయిపోతాయండి. ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం మిక్సీ పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్లో ఈ రోల్స్ని ఈ విధంగా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా బ్రెడ్ క్రమ్స్ బాగా పట్టేలాగా ఈ విధంగా తిప్పుకుంటూ యాడ్ చేసుకోవాలండి. మిగతా అన్ని రోల్స్ని కూడా ఇదే విధంగా తయారు చేసుకుని మనం ఒక 20 నిమిషాల నుంచి అరగంట పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. అరగంట తర్వాత వేడివేడి నూనెలో ఒక్కొక్కటిగా ఈ రోల్స్ని ఈ విధంగా యాడ్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. నూనె వేడిగా ఉండాలండి, అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయి. ఈ బ్రెడ్ రోల్స్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా అన్ని పక్కల కూడా బాగా వేయించుకుని మనకి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈవినింగ్ టైం స్నాక్కి హాట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నాక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని కెచప్ తోటి మనం హాట్గా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.